క్వాలిటీ ఉంది అండ్ అలాగే నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ కంపెనీలోనే ఉన్నాయి. సో నా లైఫ్ ప్రాక్టికల్గా నేను ఒక వర్డ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది బుక్ నాలెడ్జ్ ఏం కాదు, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. అయితే నాకు నేను కనిపెట్టుకున్న ఒక కోడ్ COA అండి. అంటే మీకు ఇచ్చే బ్రాండ్ పార్ట్నర్స్ కావచ్చు, మీతో జర్నీ చేసే లీడర్స్ కావచ్చు అండ్ క్లయింట్స్ మనకి ఏమి ఇస్తున్నారో తెలుసా? COA అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్. కంపెనీకి ఈరోజు మనం సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ ఇచ్చి, సో ప్రతి ప్రోడక్ట్ కూడా మనం పర్చేజ్ చేసి మనం దాన్ని ఫీల్ అయ్యి కస్టమర్కి ఇస్తున్నాం. ఎగ్జాంపుల్, కస్టమర్కి మనం ఒక సోప్ ఇచ్చాం, వాళ్ళు మనకి ఒక 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ అంటే 200 రెట్ల సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ మనకు వస్తుంది. చూసారా కస్టమర్ దగ్గర ఎంత బ్లెస్సింగ్స్ మనకు వస్తున్నాయో? నిజంగా గ్రేట్ అంటారా కాదంటారా? సో కస్టమర్ మనకి ఇస్తున్నారు, ఏంటి ఇస్తున్నారు? మన నమ్మకానికి, మన క్వాలిటీకి అండ్ అలాగే మన నాలెడ్జ్కి సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ రూపంలో మనకు ఆ 200 రూపీస్ 150 రూపీస్ ఇస్తున్నారు. అంటే అన్ని రెట్ల బ్లెస్సింగ్స్ మనకు వస్తున్నాయండి. గుడ్ మార్నింగ్ కాస్మో లైఫ్ యూనివర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సో గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీబడి, అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హేమ అండి. నేను కాస్మో లైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాకముందు నేను ప్రీవియస్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. డిగ్రీ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ చెప్పేదానండి. బట్ అప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి చాలా డిఫరెంట్. సో బిఫోర్ అయితే నా డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ అవ్వలేదు డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు కాస్మో లైఫ్లో నేను సీమార్ట్ మేనేజర్గా అండ్ సో బ్రాండ్ పార్ట్నర్ కూడా వర్క్ చేసిన తరువాత నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. సో చాలా చాలా బెటర్గా ఉంది పొజిషన్. అంటే అప్పటికి ఇప్పటికీ టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూసారా, మనం 9 స్టెప్స్ 8 స్టెప్స్ మనం మాట్లాడుకుంటాం కదా ట్రైనింగ్ సెషన్స్లో. సో అన్నీ కూడా నా లైఫ్లో ఫుల్ఫిల్ అయ్యాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్ తీసుకున్నాను. నేను అప్పుడు చాలా వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని, 73 kgs ఉండేదాన్ని. ఇప్పుడు అట్ ప్రెజెంట్ 56 kgsకి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. నేను హెల్త్ తీసుకున్నాను కాబట్టి ఈ కంపెనీలో ఉండేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా నేను ఎంజాయ్ చేశాను అండ్ అలాగే ఆ ఫీలింగ్ నేను చూశాను కాబట్టి ఎస్, ఈ ప్రోడక్ట్ని మరి మన కాస్మో లైఫ్ యొక్క గొప్పతనాన్ని ఎన్నో వేల కుటుంబాలకి, ఎంతోమంది తెలియనటువంటి ప్రతి ఒక్క పర్సన్కి కూడా హెల్త్ అందించాలని మోటో పెట్టుకున్నాను ఫస్ట్. సో నా కాన్సెప్ట్ ఫస్ట్ హెల్త్ మోటే, తర్వాతనే వెల్త్ గురించి నేను ఆలోచించాను. ఇది నా యొక్క మెయిన్ గురించి చెప్పుకోవాలంటే ఇంట్రడక్షన్. అయితే కాస్మో లైఫ్లోకి వచ్చిన తర్వాత అండి నేను టోటల్గా ఇప్పటి వరకు కూడా 35 lakhs అనేది అర్న్ చేశానండి. నా ఎక్స్పీరియన్స్ 4 years అనమాట కంప్లీట్ అయింది. ఇప్పుడు 5th yearలోకి నేను ఎంటర్ అవుతున్నాను. సో చాలా హ్యాపీగా ఉందండి. 35 lakhs అంటే నిజంగా మనం బయట జాబ్ చేస్తే అంత ఇన్కమ్ ఎర్న్ చేయగలమా? చేయలేము. బట్ కానీ కాస్మో లైఫ్లో సాధ్యం అనే విషయాన్ని నేనైతే బలంగా నమ్ముతున్నానండి. మీ అందరికీ ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ నేనైతే బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు కాస్మో లైఫ్ విష్ణు సార్ అండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చింది విష్ణు సారే. ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నాను అంటే, ఇంత రాయల్టీ లైఫ్ అండ్ లగ్జరీ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే వన్ అండ్ ఓన్లీ విష్ణు సారేనండి. నిజంగా నా మెంటర్ అండ్ నా గురువు కూడా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అయితే కాస్మో లైఫ్ అనేది నిజంగా ఒక కాస్మోటిక్ ఎనర్జీ అని నేను నమ్ముతాను. ఒక శక్తి ఉంది అండి. ఆ శక్తిని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకేమొస్తుందో తెలుసా? సంపద వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? శక్తి కావాలా, సంపద కావాలా? ఎవరికి ఏం కావాలి? శక్తి కావాలి, సంపద కూడా కావాలి కదా. సో మనం మూవ్ అవ్వాలి అంటే సంపద కావాలి. సంపద ఎప్పుడైతే మన లైఫ్లోకి వస్తుందో స్వేచ్ఛ వస్తుందండి. ఎస్, ఫ్రీడమ్ వస్తుంది. అది నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా చెప్పిన వర్డ్. నాకు స్వేచ్ఛ ఉంది అంటే కాస్మో లైఫ్లో ఉండేటువంటి ఎనర్జీ తీసుకొని, అంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ తీసుకొని ఈరోజు సంపద మనం సృష్టించుకుంటున్నాం అండి కాస్మో లైఫ్ ద్వారా. సో అండ్ మనకి ఏమొస్తుంది? స్వేచ్ఛ వస్తుంది అనమాట. ఇది మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. దానికన్నా ముఖ్యంగా మన కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. నేను జాయిన్ అయ్యే ముందు స్టార్టింగ్లో 5 ప్రోడక్ట్లు 5 లెవెల్ ప్లాన్లు మాత్రమే ఉండేదండి. ఆ తర్వాత 7 లెవెల్ ప్లాన్ అయ్యింది. ఆ తర్వాత 9 అండ్ అలాగే 12 లెవెల్స్, తర్వాత ఇప్పుడు 18 లెవెల్ ప్లాన్ అండి. నిజంగా నాకైతే చాలా వండర్ మెరాకిల్ అనిపిస్తుంది. అంటే అప్పుడు 5 ప్రోడక్ట్లు ఉన్న కంపెనీ ఇప్పుడు టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ చెప్పండి? మన ఫ్లేవర్స్ కలిపి మొత్తం టోటల్ అన్ని ఫ్లేవర్స్ కలిపి టోటల్గా ఇప్పుడు 33 ప్రోడక్ట్స్ వచ్చాయండి. బిగిన్ క్లాప్స్ అండి. సక్సెస్ రేషియోలో ఉన్నామా కాదా? 100 to 200% మనం సక్సెస్ రేషియోలో ఉన్నామని క్లియర్గా తెలుస్తుంది.
అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా అండి, పెద్ద కంపెనీ కదా ఈరోజు కాస్మోలైఫ్ చిన్న కంపెనీ కదా అని చాలామంది అంటారు. ఎస్, మీకు ప్లాన్ చెప్పేటప్పుడు అది ఇంకా వెనక మొన్నే వచ్చింది కదా అని అంటారు. కానీ ఒక పెద్ద కంపెనీ ఎగ్జాంపుల్ ఎక్సెట్రా ఒక హెర్బలైఫ్ కావచ్చు, ఇంకోటి తీసుకోండి. ఈరోజు అంత పెద్ద కంపెనీ ఎలా అయిందండి? చిన్న ఆలోచనతో చిన్న అడుగుతోనే అంత పెద్ద కంపెనీ అయ్యింది. దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా ఉంది, ఎక్కడ ఆపలేదు. ఈరోజు మన కాస్మోలైఫ్ కూడా అంతే, ఎక్కడ ఆపలేదు. అండ్ చిన్న అడుగుతోనే చిన్న ఆలోచనతోనే పెద్దగా సక్సెస్ అవుతాం. సో అప్పుడు కూడా మనం ఒక టాప్ ఆఫ్ ది రేంజ్లో ఉంటాం. ఇప్పుడే ఇలా ఉన్నాము అంటే ఒక 5 yearsలో మన లైఫ్ ఎలా ఉంటుంది, ఒక 10 yearsలో కాస్మోలైఫ్లో మనం ఎలా ఉంటాం అనేది ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ అవుతాం అనేటువంటి బిలీవ్ అనేది కంపెనీ త్రూ వస్తుందండి. చాలా కంపెనీలో ఏంటి అంటే సపోర్ట్ ఉండదు, అండ్ అలాగే మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండదండి. వాళ్ళతో మనం మాట్లాడే ఛాన్స్ కూడా మనకు ఉండదు. రియల్లీ చెప్తున్నాను, అంటే ఎక్కడో లీడర్స్, మనకు డౌట్ వస్తే లీడర్స్తో మాట్లాడాలి. కంపెనీ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ అలాగే ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది, అండ్ అలాగే నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ కంపెనీలోనే ఉన్నాయి. సో నా లైఫ్ ప్రాక్టికల్గా నేను ఒక వర్డ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది బుక్ నాలెడ్జ్ ఏం కాదు, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. అయితే నాకు నేను కనిపెట్టుకున్న ఒక కోడ్ COA అండి. అంటే మీకు ఇచ్చే బ్రాండ్ పార్ట్నర్స్ కావచ్చు, మీతో జర్నీ చేసే లీడర్స్ కావచ్చు, అండ్ క్లయింట్స్ మనకి ఏమి ఇస్తున్నారో తెలుసా? COA అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్. కంపెనీకి ఈరోజు మనం సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ ఇచ్చి, సో ప్రతి ప్రోడక్ట్ కూడా మనం పర్చేజ్ చేసి మనం దాన్ని ఫీల్ అయ్యి కస్టమర్కి ఇస్తున్నాం. ఎగ్జాంపుల్, కస్టమర్కి మనం ఒక సోప్ ఇచ్చాం, వాళ్ళు మనకి ఒక 150 రూపీస్ ఆర్ 200 రూపీస్, అంటే 200 రెట్ల సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ మనకు వస్తుంది. చూసారా కస్టమర్ దగ్గర ఎంత బ్లెస్సింగ్స్ మనకు వస్తున్నాయో? నిజంగా గ్రేట్ అంటారా కాదంటారా? సో కస్టమర్ మనకి ఇస్తున్నారు, ఏంటి ఇస్తున్నారు? మన నమ్మకానికి, మన క్వాలిటీకి, అండ్ అలాగే మన నాలెడ్జ్కి సర్టిఫికేట్ ఆఫ్ ఎప్రిషియేషన్ రూపంలో మనకు ఆ 200 రూపీస్ 150 రూపీస్ ఇస్తున్నారు. అంటే అన్ని రెట్ల బ్లెస్సింగ్స్ మనకు వస్తున్నాయండి. సో ఇది మీరు రియల్లీ మెరాకిల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇంతవరకు మనం జర్నీ చేసాము అంటే ఎస్, ప్రతి ఒక్క పర్సన్లో స్ట్రెంగ్త్ ఉంది. సో దీన్ని నేను ఒక వర్డ్ అంటాను, మిస్టీ. సో అంటే ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఇన్నర్గా స్ట్రెంగ్త్ ఉందని అర్థం అండి. అవునా కాదా? ఇన్నర్గా స్ట్రెంగ్త్ ఉంటేనే మనం నడవగలుగుతాం, మూవ్ అని అవ్వగలుగుతాం. సో ఆ స్ట్రెంగ్త్ని ఉపయోగించుకొని ఈరోజు మన కంపెనీలో ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకొని, అంటే ఈ మీటింగే కావచ్చు, ఏ మీటింగ్ కావచ్చు, కాస్మోలైఫ్ కంపెనీ అనేది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చెయ్యాలండి. ఇంప్లిమెంటేషన్ అనే వర్డ్కి ఒక ధనవంతుడి సీక్రెట్ చెప్తానండి. ఇది నేను ఒక బుక్లో చదివాను నేను. అది ఏంటి అంటే బిలియనియర్స్ అండ్ మిలియనియర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా మనీ ఉంటుంది, సక్సెస్ అవుతారు. వీళ్ళందరికీ ఒక సీక్రెట్ ఉంది, ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటండి. సో ఇది నేను తెలుసుకున్నాను, స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. అంటే ఓన్లీ నాలెడ్జ్ తీసుకుంటే డస్ నాట్ లీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అండర్స్టాండ్ అయింది అందరికీ? అలా కాకుండా ఓన్లీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వము. ఓన్లీ నాలెడ్జ్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండి. అదే మన లైఫ్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే కాస్మోలైఫ్లో ఉండేటువంటి ప్రోడక్ట్ కావచ్చు, అండ్ రిజల్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేసి తద్వారా మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలండి. అంటే సక్సెస్ రూపంలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అప్పుడే మన గోల్స్, మన డ్రీమ్స్ అవన్నీ మనం అచీవ్ చేయగలుగుతాము. సో దట్ ఈస్ సక్సెస్ అని. సో డైలీగా నా క్లయింట్స్తో ఆల్రెడీ జూమ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఆన్లైన్ త్రూ అండి. ఇప్పుడు నా బిజినెస్ అంతా ఆఫ్లైన్ కాదు, కంప్లీట్ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ త్రూ గైడెన్స్ ఇస్తున్నాను. ఆన్లైన్ త్రూ మాత్రమే నాకు ఎక్కువ బిజినెస్ లాట్ ఆఫ్ వస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే ఒక డైటీషియన్గా అండ్ అలాగే న్యూట్రిషన్ కన్సల్టెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకు కొన్ని ఎబిలిటీస్ ఉండాలి. ఎస్, అసలు మనం ఒక డైట్ ప్లాన్ చెప్పగలుగుతున్నామంటే ఒక పర్సన్ చూసి వాళ్ళ మెజర్మెంట్ అండ్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్, వాళ్ళ బాడీ పారామీటర్స్ చూసి దాన్ని బట్టి మనం వాళ్ళు తినేటువంటి ఫుడ్కి
మన కాస్మోలే ఫుడ్కి వచ్చిన తర్వాత ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయింది అనేది సో నేను డైలీగా కూడా జూమ్ మీటింగ్స్ ద్వారా నేను నా క్లయింట్స్ చెప్తూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను అండ్ ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటాను. మనం మోర్ ఫాలోఅప్ మోర్ సక్సెస్ అండి. ఇదే నా యొక్క సీక్రెట్ అనమాట. ఎన్నో వందల మందికి వేల మందికి హెల్ప్ కూడా ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్కడా కూడా ఆపకుండా కన్సిస్టెంట్గా అండి మనం వర్క్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతారు. ఇందులో జస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక 2 పర్సన్స్ ఉన్నారండి. పడవ మీద చేపలు పట్టడానికి 2 వెళ్తున్నారు. సో 2 పర్సన్స్. అయితే ఒక ఫస్ట్ పర్సన్ ఏమో ఏనే పర్సన్ నెట్ విసిరాడు అనమాట చేపలు పట్టడానికి. అయితే చేపలు వచ్చాయి, ఒక పెద్ద చేప వచ్చింది, తీసుకున్నాడు, పక్కన పెట్టేసుకున్నాడు. మళ్ళీ బి అనే పర్సన్ నెట్ విసిరాడు, చేపలేం రాలేదండి. మళ్ళీ ఏ అనే పర్సన్ నెట్ విసిరాడు, ఒక చిన్న చిన్న చేపలు వచ్చాయి, తీసుకున్నారు. మళ్ళీ బి అనే పర్సన్ నెట్ విసిరాడు, మళ్ళీ చేపలేం రాలేదు. అయితే అప్పుడు ఈ ఏ అనే పర్సన్ చూసి ఈ బి అనే పర్సన్ దగ్గరికి వచ్చారు. మీరు నెట్ విసురుతున్నారు కదా, చేపలేం రావట్లేదు, నేనేమైనా హెల్ప్ చేయాలా అంటే నాకు తెలుసులేండి నేను ఎలా చేపలు వేయాలో, నేను నెట్ విసరాలో నాకు అన్నీ తెలుసు, నాకు ఏం చెప్పొద్దు, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఏ అనే పర్సన్కి ఈ బి అనే పర్సన్ చెప్తారండి. కానీ మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ థర్డ్ టైము ఈ బి అనే పర్సన్ కోపం మీద నెట్ విసురుతాడు అనమాట. ఈసారి పెద్ద చేప వస్తుంది ఆయనకి. ఇప్పటివరకు చేపలు ఏం పడలేదు కదా, పెద్ద చేప వస్తుంది. పెద్ద చేప వస్తే మనమైతే ఏం చేస్తాం, తీసుకుంటాం కదా. సో ఆ పర్సన్ ఏం చేశాడంటే కింద మీద చూసి నీటిలో పడేసాడండి ఆ చేపని, పెద్ద చేపని. మళ్ళీ ఏ అనే పర్సన్కి అర్థం కాలేదు. మళ్ళీ బి అనే పర్సన్ మళ్ళీ నెట్ విసిరితే చిన్న చేపలు వస్తే తీసుకుని బాక్స్లో వేసేసుకుంటాడు. మళ్ళీ అగైన్ పెద్ద చేప వస్తే మళ్ళీ దాన్ని చూసి నీటిలో పడేస్తాడండి. అంటే ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి, అంటే ఈరోజు మన కాస్మో లైఫ్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ కానీ చిన్న చిన్న లీడర్స్ కానీ ఈరోజు మన కంపెనీలో మనం ప్లాన్ చెప్పేటప్పుడు మనకు వస్తారు. క్లయింట్స్ కూడా అంతే, క్వాలిటీ క్లయింట్స్ వస్తారు అండ్ అలాగే ఓన్లీ ఈ ప్రోడక్ట్ ఏంటి చూద్దాం మన నాలెడ్జ్ టెస్ట్ చేసేటువంటి క్లయింట్స్ కూడా వస్తారు. ఎవరు వచ్చినా మనం తీసుకోవాలి. అంటే పెద్ద క్లయింట్సే వచ్చేటప్పుడు తీసుకొని చిన్న క్లయింట్సే వచ్చేటప్పుడు విడిచిపెట్టేసి కాదు, చిన్న చిన్న క్లయింట్స్ వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న సక్సెస్ వస్తుంది, పెద్ద పెద్ద క్లయింట్స్ వచ్చేటప్పుడు కూడా మనకి పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక రియల్ ఎగ్జాంపుల్. అండ్ అలాగే ఆయన చేపలు రాలేదని అక్కడే ఉండిపోతే కాదు, కన్సిస్టెంట్గా మనం చేసే వర్క్ మీద ఫోకస్ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడానండి సక్సెస్ అవుతారని చెప్పడానికి ప్రతి ఒక్కరిని కూడా మెయిన్ నా లైఫ్లో అయితే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. మరి కాస్మో లైఫ్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమందికి నేను అలాగే ఆరోగ్యం ఇంకా ఇవ్వాలని, ఎంతోమందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా మనమందరం కూడా కలిసి వర్క్ చేసి కంపెనీ మోటో ఒకటే, మనందరం నాలెడ్జ్ తీసుకోవాలి, అందరూ హార్డ్ వర్క్ చేయాలి, మంచిగా కష్టపడాలి, అందరికీ డబ్బులు రావాలి. ఓకే, ఓకే, సూపర్ సార్. సార్ ఓకే ఓకే ఓకే. గో టు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. గో టు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. గో టు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్.